బిజినెస్ రన్ చేయడం గొప్ప కాదు, బిజినెస్ వాళ్ళు లేకుండా రన్ చేయడం గొప్ప. టుడే మీకు దీనికన్నా ఇంట్రాక్షన్ ముందు లైక్ యు ఆర్ రన్నింగ్ 9 హోటల్స్ అండ్ 2 రిసార్ట్స్ అండ్ ఇక్కడ మీరు ఉండి అన్నీ కూడా వేరే ఆపరేట్ చేస్తున్నారు. బికాస్ మీరు గ్రౌండ్ రియాలిటీ నుంచి వచ్చి అవన్నీ మీరు పాస్ట్లో ఎక్స్పీరియన్స్ తీసుకొని సిస్టమ్ సెట్ చేసి నౌ యువర్ బిజినెస్ ఆర్ రన్నింగ్ వితౌట్ యూ. కానీ మ్యాక్సిమం ఎంటర్ప్రైనర్స్ ఇలా లేరు కదా ఈరోజు మార్కెట్లో, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎలా అంటే ఒక పద్మయుగంలోకి అభిమన్యుడు వెళ్తాడు కానీ బయటికి ఎలా రావాలో తెలియదు, అందుకోసం ఏమైపోయాడు, చనిపోయాడు. సేమ్ ఇప్పుడు బిజినెస్ ఓనర్ వీళ్ళు అయిపోయారు, బిజినెస్లో వచ్చేసారు కానీ వీళ్ళు లేకున్న బిజినెస్ ఎట్లా నడుస్తుంది అనేది తెలియదు, అందుకోసం వీళ్ళ జీవితం మొత్తం బిజినెస్లో వెళ్ళిపోతుంది. ఎంత ఘోరంగా వెళ్ళిపోతుంది అంటే కొంతమంది ఉంటారు ఒక్క స్టోర్లోనే స్ట్రక్ అయిపోతారు, ఒక్క షాప్లోనే స్ట్రక్ అయిపోతారు, ఒక్క హోటల్లోనే స్ట్రక్ అయిపోతారు, ఒక్క గార్మెంట్స్ రిలేటెడ్లోనే స్ట్రక్ అయిపోతారు. వాళ్ళ జీవితం మొత్తం ఆ ఒక్క బిజినెస్లోనే వెళ్ళిపోతుంది. ఇక మొత్తం స్కేలబుల్ ఉండదు, స్కేలబిలిటీ లేదు, ఎందుకంటే దే డోంట్ నో. ఇక 70-80 ఇయర్స్ అట్లనే పోతుంది అనమాట. ఇక లాస్ట్కి చనిపోయే స్టేజ్ వస్తే ఎనిమిదర్మదా చూస్తాడు, నడువు పోదామంటాడు. కానీ అడుగుతాడు బిఫోర్ దట్ ఏం చేసినావు ఎన్ని రోజులు బిజినెస్, ఓ గ్రేట్ బాగానే సంపాదించుంటావు, ఎంత సంపాదించినావు, ఏం సంపాదించాలి, మొత్తం జీవితం బిజినెస్కే పోయింది. అవునా, అట్లయితే నువ్వు నరకం ఎందుకు, ఆల్రెడీ బతుకుండే నరకం అనిపించినావు అండి. నిజంగా మీరు ఇప్పుడు చూస్తుంటే ఆల్రెడీ చాలామంది ఏడుస్తుంటారు ఇది, కానీ ఇట్స్ ఆల్ రియాలిటీ. సో అందుకోసమే నాకు చాలా బాధ వేసిందండి. నేను లాస్ట్ టైం ఒక ఫేమస్ రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట, టాప్ మోస్ట్, నేను పేరు తీసుకోదలుచుకోలేను, ఆయన 30 ఇయర్స్ ఇచ్చిండు దేనికి, బిజినెస్కి. అండ్ వాళ్ళ పిల్లలు 25 ఇయర్స్. దాని తర్వాత అతనికి 1-to-1 కోచింగ్ నేను స్టార్ట్ చేశాను. ఇట్లానే మాట్లాడుతున్నాం మనం, ఒక ఆయనకు ఫోన్ వచ్చింది, పక్కకి వెళ్ళారనమాట. వాళ్ళ డాటర్ ఎవరైతే ఉన్నారో నా దగ్గరకు వచ్చి 30 ఇయర్స్ అయితే మా ఫాదర్ బిజినెస్ స్టార్ట్ చేసి, నా ఏజ్ 25, ఇప్పటి వరకు నాకు ఒక్కరోజు కూడా టైం ఇవ్వలేదు, నా బర్త్డే సెలబ్రేట్ చేయలేదు, మాకు అవుటింగ్స్ తీసుకోలేదు, వెళ్ళలేదు. 30 ఇయర్స్ నుంచి మా ఫాదర్ బిజినెస్కే అంకితం అయిపోయాడు అనమాట. కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ మాకు మెమరీస్ లేవు. కళ్ళలో వాటర్ తిరుగుతున్నాయి అమ్మాయికి, ఒకటే చెప్పింది, ఇప్పటికైనా మా ఫాదర్ నాకు ఇచ్చేయండి, మేక్ హిమ్ ఫ్రీ. అంటే అర్థం చేసుకోండి, 30 సంవత్సరాలు అవుతుంది బిజినెస్, ఇంకా ఆ పర్సన్ పైనే బిజినెస్, అంత పెద్ద బిజినెస్ అయినా కూడా ఆధారపడి నడుస్తుందంటే అది బిజినెసే కాదు కదా. ఎందుకంటే హీ డోంట్ నో హౌ టు క్రియేట్ సిస్టమ్స్ అండ్ హౌ టు మేక్ ఫ్రీ హిమ్సెల్ఫ్. ఆటోపైలట్ మోడ్ అనేది లేదు, ఆటోపైలట్ మోడ్ లేదు. అందుకోసమే ఈరోజు నేను గోల్ తీసుకున్నానండి, 2025 వచ్చే వరకు 31st డిసెంబర్ వరకు ఒక మినిమం 5000 బిజినెస్ ఓనర్స్కి వాళ్ళు లేకున్నా కూడా బిజినెస్ని ఎట్లా రన్ చేయాలని నేర్పించడమే నా గోల్. ఇప్పుడు రీసెంట్గా మై గోల్ చేంజ్డ్ అనమాట కంప్లీట్లీ. ఎందుకంటే ఇండియా ఈరోజు నిలబడ్డదంటే కారణం సోల్జర్స్, ఎందుకంటే అక్కడ దేశ సరిహద్దులో బార్డర్స్ దగ్గర వాళ్ళు కాపాడుతున్నారు. రెండోది ఫార్మర్స్, ఎందుకంటే మనం అందరి వల్లనే. కానీ వీళ్ళిద్దరికన్నా ఇంకో 3వ పర్సన్ కూడా వాళ్ళే బిజినెస్ ఓనర్స్, ఎందుకంటే జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి మన ఇండియా అనేది ఈరోజు 18%, మీరు ఇందాక అన్నారు 18% జిఎస్టీ కడుతున్నారు అండ్ ఐటీ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళు చేస్తున్నారు, కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఏమైంది ఈరోజు పాకిస్తాన్ శ్రీలంక పరిస్థితి ఏమైంది, కాంట్రిబ్యూషన్ లేదు. ఈరోజు మన దేశం ఈరోజు ఎదుగుతుంది అన్న కూడా నిలబడ్డది అంటే బికాస్ ఆఫ్ బిజినెస్ ఓనర్స్. కానీ అలాంటి బిజినెస్ ఓనర్స్కి ఈరోజు బ్యాక్ బోన్ లేదు, అంటే పొద్దున్న దాకా టైం ఇచ్చినా కూడా హ్యాపీనెస్ లేదు. కరెక్ట్. అందుకోసమే నేను గోల్ తీసుకుంది ఏంటంటే అలాంటి బిజినెస్ ఓనర్స్కి ఏదైతే వాళ్ళ ఎస్పెషల్లీ స్మాల్ అండ్ మీడియం స్కేలే, మళ్ళీ టాప్ లెవెల్ ఉన్న వాళ్ళు మంచిగానే ఫ్రీగానే ఉన్నారు, వీళ్ళు యాతన అనుభవించేది స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్. సో వీళ్ళని నేను టార్గెట్ చేసి వీళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో అందుకోసం నేను ఒక ప్రోగ్రామ్ రెడీ చేస్తాను, దాని పేరు బిజినెస్ బాహుబలి అనమాట. ఆ బిజినెస్ బాహుబలిలో ఏం చేస్తున్నామంటే మనం ఈ బిజినెస్ ఓనర్స్ అందరికీ కూడా మొత్తం కూడా సిస్టమ్స్ సెటప్ చేసుకొని ఆ బిజినెస్లో నుంచి ఎట్లా వీళ్ళు ఫ్రీ కావాలనేది థీమ్తోనే ఇది నేను చేసుకుంటూ వస్తున్నా. 5,000లో ఇప్పటివరకు 500 మెంబర్స్ మనం ఫ్రీ చేసేసాం. ఇంకా అది ఆనందం అనేది నాకు వేరే బిజినెస్ల నుంచి వచ్చిన ప్రాఫిట్లో కూడా దల్లలేదు, అక్కడ నుంచి వచ్చింది నాకు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పినా నేను వాళ్ళకి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేకున్నా కూడా బిజినెస్ రన్ అవుతున్నాయి, వాళ్ళ ఆనందం మామూలుగా లేదు. బిజినెస్ ఓనర్కి ఇప్పుడు జనరల్గా ఎవరైతే ఇప్పుడు సిస్టమ్స్ ఇవన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నారు కదా, బ్రేక్ తీసుకోండి ఒక 30 డేస్కి అన్నాను అనుకోండి, స్పాన్సర్ నేనే చేస్తాను, బ్రేక్ తీసుకోండి అన్నాను అనుకోండి, వెళ్ళలేరు ఎక్కడికి. 90% పీపుల్ వెళ్ళలేరు, వాళ్ళకని 5% పీపుల్ వెళ్తారు. బై ద వే నేను స్పాన్సర్ చేస్తాను కదా. ఓకే. కానీ వాళ్ళ పరిస్థితి చూడండి, అది కూడా చెప్తాను నేను. వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ ఇగో వచ్చేసినాయి పోండి రేపు అన్నాను అనుకోండి, లగేజ్ ప్యాక్ చేసుకుంటేనే అక్కడ కస్టమర్ వచ్చేటి పేమెంట్ అయిపోయిందా అని వాడు లగేజ్ ప్యాక్ చేసుకుంటే ఫోన్, ఫ్లైట్కి ఎక్కే ముందు 2 గంటలు ఉంటుంది అనమాట, అదే చెక్ ఇన్ అవన్నీ, అక్కడ కూడా ఫోనే, కస్టమర్ వచ్చేస్తాడు ఇప్పుడు పేమెంట్ తీసుకోవాలి. ఫ్లైట్ ఎక్కిన తర్వాత 2 గంటలు మాత్రమే మన జీవితంలో పాజ్ ఉంటుంది, దానికి ఏరోప్లేన్ మోడ్ కదా, అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు. జీవితంలో
బ్రేక్ అంటే అప్పుడే. మళ్ళీ ఫ్లైట్ దిగగా కస్టమర్ పేమెంట్ ఇప్పుడు తీసేసుకున్నావు కదా మొత్తం ఉండు. వాడు గోవాలో ఉన్నా, బ్యాంకాక్లో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా వానికి మొత్తం కూడా మైండ్ మొత్తం మాత్రం బిజినెస్లోనే ఉంది. కళ్యాణ్ గారికి ఎంత దమ్ ఉంది? మీ మోటివేషనల్ నుంచి పుట్టుకొచ్చి వాని దగ్గర డబ్బులు లేవు, చదువు లేదు, కానీ మీ వీడియో వింటాడు. ఓకే, మీరేమో విపరీతమైన పవర్ ప్యాక్తో మోటివేషన్ ఇస్తూ ఉన్నాడు. వానికి చదువు లేదు, డబ్బులు లేదు, బిజినెస్ చేసే జ్ఞానం లేదు, వాడు ఏమైనా చేస్తున్నాడు కావచ్చు. మీ మోటివేషన్లో ఎంత దమ్ముంది వాడిని మార్చే అంత అంటే? చదువే లేదు, డబ్బులు లేవు, డబ్బులు కూడా లేవు. కానీ మీ క్వశ్చన్, మీరు చెప్తున్న మోటివేషన్ని వాడు యూట్యూబ్లో మాత్రం చూస్తున్నాడు. అంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఒక క్లారిటీ అని అన్నాను కదండి. ఇప్పుడు రీసెంట్గా నా గోల్ ఏంటంటే జనాలకి వాళ్ళు ఏదైతే ఏరియాలో వెళ్ళి సక్సెస్ కావాలనుకుంటున్నారో అలాంటి ఏరియాస్ ఎన్ని ఉన్నాయి, మార్కెట్లో ఆపర్చునిటీస్ ఏమున్నాయి, క్లారిటీ ఇవ్వడమే నా గోల్ ఉందన్నమాట. ఇప్పుడు నేను యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్ చేశానమాట. ఎర్న్ ల్యాక్స్ ఆఫ్ మనీ వితౌట్ ఎనీ డిగ్రీ. ఓకే, దాని టైటిలే అది అనమాట. అంటే నీకు డిగ్రీ లేకున్నా కూడా, నీకు డబ్బులు లేకున్నా కూడా నువ్వు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఎలా అవ్వచ్చు, మార్కెట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి క్లారిటీ ఇచ్చాను నేను. అంటే ఒక మోటివేషనల్ ట్రైనర్గా కాకుండా ఓకే ఆ పర్సన్ ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని ఒక కస్టమైజ్డ్ సొల్యూషన్ ఇచ్చేంత కెపాసిటీ అయితే నా దగ్గర ఉంది. ఓకే, అంటే మీరు అంటున్నారు మోటివేషన్ కదా, మోటివేషన్ అనేది ఒక 20% అండి, కస్టమైజ్డ్ సొల్యూషన్ అనేది 80%. అంటే ఓన్లీ మోటివేషన్ అనేది అది జెన్యూన్ ఆన్సర్ కాదు, ఓన్లీ మోటివేషన్ జెన్యూన్ ఆన్సర్ కాదు, కానీ కస్టమైజ్డ్ సొల్యూషన్ ఇవ్వడం జెన్యూన్ ఆన్సర్. సో అందుకోసమే అలాంటి వాళ్ళకి నేను కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఎక్కువ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఒకప్పుడు నేను ఓన్లీ ఏంటంటే మోటివేషన్ వీడియోసే ఎక్కువ చేసేవాడిని. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నా అంటే కస్టమైజ్డ్ సొల్యూషన్స్ ఎక్కువ ఇస్తున్నాను అనమాట. అంటే 80% సొల్యూషన్స్, 20% మోటివేషన్. ఎందుకంటే 80% సొల్యూషన్స్, ఈ 20% మోటివేషన్ అనేది హెల్ప్ చేస్తుంది ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ ఓన్లీ మోటివేషన్ అంటే జస్టిఫికేషన్ కాదు. సో మీ ప్రశ్నకి సమాధానం ఏంటంటే కస్టమైజ్డ్ సొల్యూషన్స్, ఆప్షన్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయి, సో అవి ఏం ఆప్షన్స్ ఎంచుకుంటే పర్సన్ అతనుకున్న కెపాసిటీ తగ్గట్టు దాన్ని అచీవ్ చేయగలుగుతాడు, ఆర్ దాంట్లో వెళ్ళగలుగుతాడు, దాంట్లో 4 రూపాయలు సంపాదించగలుగుతాడు అని చెప్పేసి నేను క్లారిటీలు ఇస్తానమాట. కళ్యాణ్ గారు, ఇల్లు కట్టేటోడికి ఏమో ఇల్లు ఉండదంట, బట్టలు కుట్టేటోడికి బట్టలు సరిగా ఉండవంట. అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్స్. చెప్పులు కుట్టేటోడికి చెప్పులు కూడా సరిగా ఉండవంటే ఎక్కడో ఫుట్పాత్ మీద ఉంటాడు. మోటివేషన్లు చెప్పి ఇదే మీ కెరియర్గా భావించిన మీకు మీ జీవితంలో ఎంత పెద్ద సక్సెస్ చూశారు? మీరు సక్సెస్ఫుల్ స్టోరీస్ సక్సెస్ అవ్వాలి అని చెప్తున్నారు. ఇది మీరు సంపాదించుకోవడానికా లేకపోతే అవతలని సంపాదించుకునేలాగా చేయడానికా? ఒక బుల్లెట్ అనేది వచ్చి ఇక్కడ తాకింది, కానీ నాకు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి నాకేం ఫరక్ పడదు. ఎందుకనంటే మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉంది కదా, నాకు నేను ప్రశ్నించుకున్నాను అనమాట. అంటే జనాలకు మనం మోటివేట్ చేస్తున్నాం, ఫస్ట్ మనం ఏం సాధించినాం, మనం ఏదైనా సాధిస్తేనే కదా వాళ్ళకి మోటివేట్ చేస్తే ఏదైనా పర్పస్, ఏదైనా అర్థం ఉంటుంది. ట్రూ, కరెక్ట్. సో దానికి నేను ఏం చేసినానంటే అండి, ఈ 2011 ఈ కెరియర్లో నేను వచ్చానండి. సో స్టార్టింగ్ 2 years నేను డబ్బులు తీసుకోకుండా అన్ని స్కూల్స్, కాలేజీలు వెళ్ళి నేను మోటివేట్ అనేది చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మెల్లమెల్లగా డబ్బులు ఛార్జ్ చేయడం నేను స్టార్ట్ చేశాను అనమాట. అండ్ దాని తర్వాత నేనేం చేశానంటే ఇట్లయితే కాదు అని చెప్పేసి నేను ఎంటర్ప్రెనర్స్కి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నేను ఒక ఎంటర్ప్రెనర్ అయితే బాగుంటుంది కదా అని నాకు అనిపించింది. ఓకే. సో అందుకోసమే ఈరోజు చాలా మటుకు జనాలకి నేను ఒక మోటివేషనల్ ట్రైనర్గానే తెలుసు. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి దీనికి సమాధానం బయటికి వస్తుంది. టుడే ఐఎమ్ రన్నింగ్ మల్టిపుల్ బిజినెసెస్, అవి టోటల్ 9. ఓకే, టోటల్ 9లో వచ్చేసి ఒక దాదాపు 6 వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సర్వీస్, వీడియో ఎడిటింగ్ సర్వీస్, బ్రాండింగ్ సర్వీస్, అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఆన్లైన్ పోర్టల్ కోచింగ్ రిలేటెడ్. ఓకే, అండ్ తర్వాత ట్రైనింగ్ అండ్ కోచింగ్ వన్ ఇన్కమ్, అండ్ దెన్ ఆఫ్టర్ క్రిప్టో కరెన్సీ, ఆమె ఏంజల్ ఇన్వెస్టర్, ఆమె లైక్ మన మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్ ఇక్కడ కూడా బెస్ట్ ఇన్వెస్టర్, అండ్ 2 ఎడ్యుకేషన్కి సంబంధించిన ఒక 2 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, అలానే ఒక స్కూల్ కూడా ఉందన్నమాట. అంటే ఇవన్నీ కూడా నేను మల్టిపుల్గా నేను అక్కడ ఎంతోమంది ఎంప్లాయీస్ని క్రియేట్ చేసి ఆ బిజినెసెస్ని నేను సక్సెస్ఫుల్ చేసినానండి. అందుకోసమే అక్కడ ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి నాకు తెలుసు, అక్కడ ఎలాంటి ఎంప్లాయీస్ రిలేటెడ్, మార్కెట్ రిలేటెడ్, అండ్ దాని తర్వాత సేల్స్ రిలేటెడ్, దాని తర్వాత ఆపరేషన్స్ రిలేటెడ్, ఇవన్నీ కూడా ఈరోజు నేను నేర్పిస్తున్నాను ఏది బిజినెస్ ఓనర్స్కి. యాజ్ ఏ ఎంటర్ప్రెనర్గా నేను అనుభవించింది అండ్ నేను మిస్టేక్స్ చేసింది, ఆ మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకుందే నేను నేర్పిస్తున్నాను. ఓకే.
అంతేగాని నేను ఏదో ర్యాండమ్గా 4 యూట్యూబ్లో వీడియోలు చూసో లేదంటే 4 బుక్కులు చదువుకోనో లేదంటే ఇంకెవరి దగ్గర నుంచో వినో అది నేను చెప్పట్లేదండి. నేను చాలా మటుకు బిజినెస్ ఓనర్స్కి ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్లో అన్ని విషయాలు షేర్ చేయలేము కదండి. కొంచెం కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, రిసార్ట్లో వర్క్షాప్స్ చేస్తాం, 1-to-1s ఉంటాయి. అక్కడ నన్ను దగ్గర నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా నా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుస్తుంటుంది అనమాట. అరే ఈ పర్సన్ ఎన్ని గణం చెప్తున్నాడంటే ఈ పర్సన్ అన్నీ నాకు కనెక్ట్ అయ్యే చెప్తున్నాడంటే దాని అర్థం ఒకటి, ఈ పర్సన్ అనుభవించింది కాబట్టి లాంగ్వేజ్ మాట్లాడగలుగుతున్నాడు అంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా నేను ఇన్ని మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఒకటి, అవన్నీ నేను అనుభవించి నా రియల్ లైఫ్లో ఫేస్ చేసి దెబ్బలు దాకే నేను అవన్నీ నుంచి గుణపాఠం నేర్చుకొని నేను చెప్తున్నాను అనమాట. ఊరికనే నేను ఏవి కూడా చెప్పట్లేదు. అండ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని అంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు నేను చేసిన కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ గవర్నమెంట్ గివెన్ బెస్ట్ లైఫ్ కోచ్ అవార్డ్, ఓకే, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గివెన్ సోషల్ మీడియా స్టార్ అవార్డ్ అండ్ WASME వరల్డ్ అసోసియేషన్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ అర్థం చేసుకోండి. వరల్డ్ అసోసియేషన్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైనర్స్ వరల్డ్ వైడ్ వాళ్ళు ఢిల్లీలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో దే హ్యావ్ గివెన్ మీ లైక్ బెస్ట్ బిజినెస్ లీడింగ్ కోచ్, బెస్ట్ బిజినెస్ కోచ్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి గుర్తింపు ఇచ్చి నాకు అవార్డు ఇచ్చారు. అంటే ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? బికాస్ ఐ హ్యావ్ డన్ సంథింగ్, ఐ హ్యావ్ జెన్యూన్లీ యాడ్ వాల్యూ టు పీపుల్ లైఫ్ అండ్ జెన్యూన్గా నేను ఎంటర్ప్రైనర్గా ఎదిగాను అండ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసే నాకు ఇస్తున్నారు. అండ్ ఈరోజు చాలా మటుకు నా ప్రోగ్రామ్స్ కూడా పెయిడ్ ప్రోగ్రామ్స్కి ఇంతమంది పార్టిసిపెంట్స్ వస్తున్నారంటే అరే ఈ పర్సన్ రియల్ లైఫ్లో నిజంగా సాధించాడు కాబట్టి, రియల్ లైఫ్లో ఇతను అవన్నీ కూడా సెట్ చేసి ఇతను ఫ్రీ ఉన్నాడు కాబట్టి చెప్తున్నాడు. ఈరోజు అంటే నేను 9 బిజినెస్ చేస్తున్నాను కదా, 9 బిజినెస్ కూడా నేను కూడా అంత ఏం టైం ఇవ్వట్లేదు. నేను లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ థాయిలాండ్లో ఒక 20 days నేను వెకేషన్లో ఉండే అండ్ మొన్నటి వరకు ఢిల్లీలో ఒక వారం రోజులు ఉన్నా. ఇప్పుడు దుబాయ్లో వెళ్తున్నాను, మీకు కాన్ఫరెన్స్ ఉందని చెప్పాను నేను ఒక 8 daysకి. ఇవన్నీ కూడా నేను వెళ్తున్నా అంటే నా బిజినెస్ నేను లేకుండా కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు మీతో కూడా మాట్లాడుతున్నప్పుడు నా ఆపరేషన్స్ రన్ అవుతున్నాయి కదా, బికాస్ ఐ నో ఆల్ దోస్ థింగ్స్. అంటే గ్రౌండ్ రియాలిటీలో జెన్యూన్గా నేను ఆ పెయిన్ని అనుభవించాను కాబట్టి ఐ నో ఎవ్రీథింగ్ కాబట్టి అవన్నీ కూడా నేర్చుకొని అవన్నిట్లో సిస్టమ్స్ సెట్ చేసి నేను ఫ్రీ అయినాను కాబట్టి ఇప్పుడు జనాలను ఫ్రీ చేస్తున్నాను నేను.